ఈరోజు చేర్యాల పట్టణ కేంద్రంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి సిపిఎం ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఐఎల్ శ్రీను, ఎస్ఐ దామోదర్ కాంగ్రెస్ పార్టీ వారితో తొత్తులుగా మారి తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎలా చెబితే అలా సిఐఎస్ఐలు నడుచుకుంటున్నారని ఆయన తెలిపారు. ఏదైనా ప్రాబ్లం ఉందని పోలీస్ స్టేషన్కి వెళితే ముందుగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలవమని చెబుతున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మరియు జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు సిఐఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ సిఐఎస్ఐలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, సిఐఎస్ఐలు తమ ప్రవర్తన మార్చుకోవాలని ఆయన హితవు చెప్పారు. పత్రికా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహాంగీర్ గారిని గెలిపించాలని చెప్పేసి ఈ కాలంలో ప్రచారం చేస్తున్నటువంటి ఉన్నది. ఈ సందర్భంలో భువనగిరి పార్లమెంటు పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. చేర్యాల, కుమ్రవెల్లి, మద్దూరు, దూల్మెట్ట, చేర్యాల టౌన్. అయితే ఈ మండలాలలో సిపిఎం పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నది. అయితే ప్రధానంగా ఇక్కడ చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి సిఐ గారు ఎల్ సీన్ గారు, అలాగే చేర్యాల ఎస్ఐ దామోదర్ గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అధికారులన్న సంగతి మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎక్స్ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొంతకాలం నుంచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు ఏ పని మీద సిఐ దగ్గరికి, చేర్యాల ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా మీరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని కలిసిర్లా, ఆయనని కలిసి వస్తే ఆయన ద్వారా ఒక ఫోన్ వస్తే ఈ పనులు చేసి పెడతాం, లేకపోతే మా దగ్గరికి రాకండి అని చెప్పేసి ముక్తసరిగా ఇవాళ ఎవరు వెళ్ళినా చెప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇది చేర్యాల సిఐగా ఉన్నటువంటి ఎల్ సీన్ గారిని, అలానే చేర్యాల ఎస్ఐ దామోదర్ గారిని ఈ ఎన్నికల విధుల నుండి తప్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు కనుక ఎన్నికల విధులలో ఉంటే ఇతర పార్టీలకు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళిద్దరి మీద నిన్న అంటే 26/4/2024 రోజున ఈ ఇద్దరు అధికారుల మీద, చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్, చేర్యాల ఎస్ఐ గార్ల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం జరిగింది. ఎన్నికల కమిషనర్ న్యూఢిల్లీ ప్రధాన అధికారి గారికి వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది సిపిఎం పార్టీ తరఫున. అట్లానే జనగామ జిల్లా కలెక్టర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందుకోసమే విచారణ జరిపి వీళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతేకాకుండా ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ నాయకులు 23/2024 కుమ్రవెల్లిలో ఒక ధర్మసభ అనే పేరుతోటి సభ జరిపి ఎన్నికల సభ జరిపిండు. ఎన్నికల సభ జరిపితే దీని మీద రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు కూడా వచ్చినాయి. కానీ దాని మీద ఈ సిఐ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏం చర్యలు తీసుకోలేదు.
కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు, రాతపూర్వకంగా ఇచ్చినా చేయలేదు. అంటే దాని అర్థం ఏంటంటే తను అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటిది రుజువైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అనేక కార్యక్రమాలు, భూములు, ల్యాండ్ ఇష్యూస్, వ్యవసాయ భూముల ఇష్యూస్, అనేక గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నటువంటిది ఉన్నది. అయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఈ ఎస్ఐని, సిఐ గారులను అడ్డం పెట్టుకొని, స్థానిక పోలీసును అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ ప్రతాప్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సిఐ అయినా ఎస్ఐ అయినా ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగాన్ని అమలు జరపాలి. ఈ రాజ్యాంగం అందరికీ సమానమే. ఇప్పుడు సిపిఎం పార్టీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్టీ. ఎన్నికల సంఘం ప్రభుత్వం ఆమోదించినటువంటి, ఇది అన్ని రకాలుగా ఆమోదం పొందినటువంటి ఒక రాజకీయ జాతీయ పార్టీ సిపిఎం పార్టీ. ఇట్లాంటి పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ అడిగితే సిఐ గారు ఏమంటారంటే, మీ అందరినీ బ్యాండ్ ఓవర్ చేస్తా, ఎవరు ఎక్కువ మాట్లాడినా ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ కూడా బ్యాండ్ ఓవర్ చేస్తా, ఎంఆర్ఓ దగ్గర బ్యాండ్ ఓవర్ చేస్తా అనేటువంటి బెదిరిస్తున్నటువంటిది కూడా ఇవాళ ఉన్నటువంటిది ఉన్నది. అందుకనే సిఐ గారి వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటిది. అయితే ప్రభుత్వ అధికారులు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తే సరిపోతుంది. ఇక విధులను, వాళ్ళ పనులను వదిలేసి ప్రతాప్ రెడ్డి వచ్చిండంటే ఆయనకు భద్రత పేరు మీద ముందుగానే పోయి కాపలా కాసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయనకి ఏం పదవి లేదు. ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే. ఆయనకు ప్రభుత్వ పరమైనటువంటి అధికార పదవులు ఏం లేవు. లేకున్నా ఆయన వస్తుండంటే భారీ భద్రత ఏర్పాటు చేసేటువంటిది. ఆయన ఏ పదవి లేకున్నా అభివృద్ధి కార్యక్రమాలలో కొబ్బరికాయలు కొడుతుండంటే ఉరికాడ నిలబడేటువంటి పరిస్థితి. ఇట్లా చూసినప్పుడు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఇవాళ ఆ పార్టీకి కొమ్ము కాసేటువంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. అందుకోసమే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫునే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అధికారులు కనుక ఎన్నికలలో ఇట్లాగే కొనసాగితే సిపిఎం పార్టీకి మాకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే వీళ్ళను తక్షణమే విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా ఇతూ పలుకుతున్నాం. ఆయన పోలీసును అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తాం? ఈ ఓటమి చెందినవు ప్రజల మన్ననలు పొందాలి. మన్ననలు పొందకుండా ఇవాళ ప్రజల్ని దూషించేటువంటి పని, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, ఆయనను ఇది సరైనది కాదంటే వాళ్ళని కక్షను బట్టి పోలీస్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావడం, ఇట్లాంటి అనేక అక్రమాలు, అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి రాజకీయాలు చేయాలి. సరైనటువంటి రాజకీయాలు చేయకుండా అక్రమాలకు పాల్పడుతూ భూతగాదాలలో జోక్యం చేసుకుంటూ ఇవాళ గతంలో జేఏసీ తరఫున పోరాటం చేసినటువంటి అనేక పోరాటాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు తప్పుకొని ఇవాళ ఏదైతే చేర్యాల ప్రాంతంకు అన్యాయం జరుగుతుందో, చేర్యాల ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి వాళ్ళతోటి మిలాఖత్ అయ్యేటువంటి పని ఇవాళ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేస్తున్నాడు. ఇది సరైనది కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ సరి చేసుకోకపోతే రాబోయే కాలంలో ఎన్నికలలో బుద్ధి చెప్తాం. ఎన్నికల తర్వాత కూడా ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రతాప్ రెడ్డికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఈ పోలీస్ అధికారులపై విచారణ జరపాలని చెప్పేసి మేము ఎన్నికల సంఘాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎన్నికల సంఘం తక్షణమే స్పందిస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డి ఇట్లనే కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో పోయి చలివేంద్రం ఓపెన్ చేస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ఆయనను
ట్రాన్స్ఫర్ సస్పెండ్ ఇదంతా కూడా చేసినటువంటిది చూసాం. అట్లనే చర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్, చర్యాల ఎస్ఐ వీళ్ళిద్దరిపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచించాలి. ప్రభుత్వ అధికారులు కూడా అందరికీ సమానమే. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను కూడా కోరుతున్నాం. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తప్పకుండా ఎన్నికల విధులు నిర్వర్తించేటువంటి, న్యాయంగా నిర్వర్తించేటువంటి అధికారులకు సిపిఎం తప్పకుండా మద్దతుగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.